మన లైఫ్ స్టైల్ మారిపోతోంది. మన అలవాట్లు మారిపోతున్నాయి. అయితే ఇలాంటి కొన్ని అలవాట్ల వల్ల మన మెదడుకు తీవ్ర నష్టం కలుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పరిశోధనల్లో మన మెదడుకు హాని కలిగించే 11 అలవాట్ల గురించి చెప్పారు. మెదడుకు ఎక్కువగా నష్టం కలిగేది తగినంత నిద్రపోకపోవడం వల్లేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పెద్దవాళ్లైతే 7 గంటలు నిద్రపోవాలని, అది కూడా రాత్రిపూట నిద్రపోతే మంచిదని అంటున్నారు. రాత్రిళ్ళు నిద్రపోవడం వల్ల మెదడులో కొత్త కణాలు ఏర్పడతాయి. కనీసం 7 గంటలు నిద్రపోకపోతే కొత్త కణాలు ఏర్పడవు. కాన్సంట్రేషన్ ఉండదు. ఏమీ గుర్తించుకోలేము. ఏ విషయానికైనా చిరాకు పడుతూ ఉంటాము. ఇక రోజంతా మన పనులు సరిగా చేసుకోలేము. సరిగా నిద్రపోకపోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ తినకపోవడం. చాలామంది ఉదయం స్వల్పాహారాన్ని తీసుకోరు. అలా చేయడం వల్ల మెదడుకు తీవ్ర నష్టం కలుగుతుంది. రాత్రంతా ఏమీ తినకపోవడం వల్ల ఉదయం మనం తినే స్వల్పాహారం మనకు రోజంతా శక్తినిస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల మెదడుపై ప్రభావం పడుతుంది. మెదడులో 75% నీరే ఉంటుంది. మెదడు సరిగా పనిచేయాలంటే తగినంత నీరు తాగాలి. నీరు సరిగా తాగకపోతే కణజాలం క్షీణించుకుపోయి పనితీరు దెబ్బతింటుంది. దాంతో మనం సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతాము. పెద్దలు రోజుకు కనీసం 2 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులు, వయస్సు, జీవన విధానం, బరువును బట్టి వారు తాగాల్సిన నీటి మోతాదు పెరగవచ్చు. స్ట్రెస్ వల్ల మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మన మెదడులో ముందు భాగం కుచించుకుపోతుంది. ఎవరికైనా ఏదైనా అడిగినప్పుడు నో చెప్పాలనుకున్న వారు ఒత్తిడికి గురవుతారని పరిశోధకులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వ్యాయామం చేయాలి. పని చేసేవారు అరగంటకు ఒకసారి కుర్చీలోంచి లేచి నడవాలి. వారంలో కనీసం 3 రోజుల పాటు వాకింగ్ లేదా జాగింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీపై అతిగా ఆధారపడడం. ఒకప్పుడు ఏదైనా నెంబర్లను చాలా సులభంగా గుర్తుపెట్టుకునేవారు. రాను రాను టెక్నాలజీ పెరిగిపోవడంతో లెక్కలను సొంతంగా చేసేవారు. ఇవి మెదడుకు ఎక్సర్సైజ్ లాంటివి. ఇప్పుడు చిన్నపాటి లెక్కలకు కూడా ఫోన్లు, సిస్టమ్స్ మీద ఆధారపడుతున్నారు. దానివల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అన్ని విషయాలను గుర్తుంచుకోవడం వల్ల మెదడు షార్ప్నెస్ పెరుగుతుంది. ఫజిల్స్, సుడోకు వంటి గేమ్స్ ఆడడం వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. ఎక్కువసేపు హెడ్ ఫోన్స్ వాడడం, పెద్దగా సౌండ్స్ వినడం వల్ల మెదడుకు నష్టం కలుగుతుంది. చాలామంది అరగంట కన్నా హెడ్ ఫోన్స్ వాడుతుంటారు. పెద్ద సౌండ్తో సంగీతం వినడం కూడా మంచిది కాదు. వినికిడి లోపం ఉన్నవారికి మెదడులో కణజాలం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చదవడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఎక్కువసేపు హెడ్ ఫోన్స్ వాడుతుంటే 60% మించి సౌండ్ పెంచొద్దు. అదే పనిగా వాడాల్సి వస్తే మధ్య 1 గంట బ్రేక్ తీసుకోవాలి. ఒంటరితనం వల్ల మెదడుకు చేటు చేస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, డిమోన్షియా, అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో తరచూ కలిసి ఉండడం చాలా మంచిది. ప్రతికూల ఆలోచనలు కూడా మెదడుకు హాని కలిగిస్తుంది. ప్రతికూల ఆలోచనల వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తిడి కలిగిస్తాయి. ప్రతికూల ఆలోచనలు మానేయడం మంచిది. అవసరం అనుకుంటే సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళడం మంచిది. ప్రతికూల వార్తలు చదవకపోవడం, విషయాలు వినకపోవడం మంచిది. ఎప్పుడు మనసుకు ఉల్లాసం, ఉత్సాహం కలిగించే విషయాలను ఆలోచించడం, వినడం మంచిది. గాలి, వెలుతురు రాని ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. అలాంటి వారి మెదడుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుందని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలనే సన్లైట్ చాలా కీలకం.
లేదంటే మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కాసేపు సూర్యరశ్మి తగిలేలా ఉండాలి. ఇంట్లోనే ఉంటే తలుపులు, కిటికీలు తెరుచుకొని ఉండాలి. ఎంత మంచి ఆహారమైనా అతిగా తినడం కూడా మెదడుకు చేటు కలిగిస్తుంది. మెదడులో ధమనులు మూసుకుపోయి రక్త ప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఆలోచన శక్తి తగ్గుతుంది. జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు, కూల్ డ్రింక్స్ వల్ల కూడా ముప్పే వస్తుంది. తగిన మోతాదులో ఆహారం తీసుకోవడం మెదడుకు చాలా మంచిది. మద్యపానం, ధూమపానం మెదడులో కణాలను కుచించుకుపోయేలా చేస్తాయి. ఎక్కువసేపు మొబైల్ సిస్టమ్ మీద ఉండడం వల్ల మెదడుకు చేటు కలిగిస్తుంది. రోజుకు 7 గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ దగ్గర ఉండే పిల్లల్లో సెరెబ్రల్ కార్టెక్స్ సన్నగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. మొబైల్ ఫోన్లలోని విద్యుత్ అయస్కాంత క్షేత్రాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల తలనొప్పి, గందరగోళం, మెదడులో కణుతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పిల్లలు ఫోన్లకు దూరంగా ఉండడం మంచిది. అలాగే నిద్రపోయే సమయంలో ఫోన్లను దూరంగా ఉంచుకోవాలి. ఫోన్లను జేబుల్లో పెట్టుకోవడం కన్నా బ్యాగుల్లో పెట్టుకోవడం మంచిది. నిద్రపోయే ముందు చాలా మంది సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. అది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.